గేదెని ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేటోడికి ఈ సంవత్సరం గేదె తయారు తక్కువ అయిపోయిందండి. ఓకే, రీసైక్లింగ్ లేదండి మెయిన్ గేదె. ఓకే, మనం ఒక 4 ఈతల పాటు కట్టించి పాలు పిండుదాం అన్న తొలి ఈత చూస్తున్నాడు, 2 ఈత చూస్తున్నాడు, 3 ఈతగా అమ్మేస్తున్నాడు కటింగ్. ఓకే, ఈ రోజు నా దగ్గర డైరెక్ట్ వచ్చి కొనుక్కున్నాను అనుకోండి, అతను నన్ను అన్నా పర్లేదు. అవును, మధ్య వ్యక్తిని తీసుకుని వస్తాడు, బ్రోకర్ని తీసుకుని వస్తాడు. బ్రోకర్ని తీసుకొస్తే ఆ రోజుతో పోతాడు ఆడు. ఇక్కడ షెడ్ ఉండేది, ఇది ఉండేది, మీరు ఏదైనా వీడియో ఎంత ఇతని దగ్గర కొనుక్కున్నాం, మనం ఇతని దగ్గర నువ్వు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి నువ్వు ఎవరినో తీసుకొచ్చుకుని మయ్యాన్ని ఒక 20,000 దొబ్బెట్టుకుని నన్ను అంటే ఎలా ఒప్పుకుంటాను? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అనిల్ డైరీ ఫామ్లో ఉన్నాము. అనిల్ అన్న దగ్గర గత 7 సంవత్సరాలుగా కూడా మన ఛానల్లో ఉన్నారు. ఇంకొకటి అంటే రైతులకు అందుబాటులో ఎనీ టైం ఉంటారు. ఏదైనా ఒక గేదె ఏదైనా నైట్లో ప్రాబ్లం వచ్చినా ఏదన్నా వీళ్ళ దగ్గర తీసుకున్న రైతులు మళ్ళీ తీసుకొని వెళ్తారు. ఎందుకంటే ఇచ్చే క్వాలిటీ ఆ విధంగా ఉంటుంది. ధర తక్కువ ధరలు ఉంటారు, మొత్తం మార్కెట్లో తక్కువ ధర ఇస్తారు. ఎనీ టైం కాల్ చేసి ఈ ప్రాబ్లం వచ్చిందన్న కూడా దానికి రెక్టిఫై చేస్తారు. అడుగుదాము ఏం ప్రైస్ ఉంది, ఎండాకాలంలో ఏ విధంగా ఉంది అనేది. నమస్తే అన్న. నమస్తే అన్న. అడ్రస్ చెప్పండి అన్న. మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫార్మ్స్. ఓకే, ఎన్ని గేదెలు మన ఫామ్లో ఉన్నాయన్న ఇప్పుడు? ఈ రోజు 25 ఉన్నాయండి. 25 గేదెలు ఉన్నాయి. ప్రైస్ ఎండాకాలంలో ఏ విధంగా ఉంది? ఉన్నాయండి, 1,20,000 నుంచి 1,80,000 దాకా ఉంది. 1,80,000 ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉందండి. ఏమన్నా పెరిగినా ఎండాకాలం? పెరిగినాయండి, 20 నుంచి 30,000 దాకా పెరిగిందండి గేదె. ఈయన ఎన్ని ఉన్నాయి? ప్రెగ్నెంట్ ఎన్ని? ఈయన్ని ఒక 7 ఉన్నాయండి, ప్రెగ్నెంట్ ఉన్నాయి 18 ఉన్నాయి. 18 ప్రెగ్నెంట్, ఈయన 7 ఉన్నాయి. ఎంత పాల గ్యారంటీ మన ఫామ్ లో చూపిస్తారు? రైతుకి ఏం గ్యారంటీ ఉంటుంది? రైతుకి పూటకి 6 లీటర్ల గ్యారంటీ అండి. అంతే అంతే, కుల్లా చెప్పేస్తున్నాను. 1,80,000 గేదె తీసుకున్నా అంతే. పెరిగితే పెరగచ్చు, ఒక 7 అవ్వచ్చు, అది లేదా 8 అవ్వచ్చు. 8 ఇచ్చేది ఉంటుంది, 7 ఇచ్చి ఉంటుంది. కానీ ఏంటంటే 8 ఇచ్చి గేదెని మేపలా పోతున్నాడు రైతు మెయిన్. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళిన రైతు దాన్ని మెయింటైన్ చేయలేక ఆ పూటకి 5-6 ఇస్తాం, 5-6 మెయింటైన్ చేయగలుగుతున్నాడు అండి. ఓకే, దాని గురించి మనం ఇచ్చి గ్యారంటీ కూడా ఎక్కువ 6 లీటర్లు, పూటకి 6-7 లీటర్లు ఇస్తున్నామండి. అంతకంటే ఎక్కువ గ్యారంటీ ఇవ్వట్లేదండి. 6 లీటర్లు 12 లీటర్ ఇక్కడ చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. అక్కడ కూడా గ్యారంటీ ఇస్తారా? ఇస్తామండి, 20 రోజుల వరకు గ్యారంటీ అండి. మీరు చెప్పిన ఫీడ్ పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఉన్న గేదెలో ఒక్కొక్క గేదె గురించి కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఈ ఫస్ట్ ఉన్న గేదె గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్, ఇది రోజు మీద 14 లీటర్లు పాలు అవుతుంది. రోజు మీద 14 మెత్తన కానీ అడ్డర్ క్వాలిటీ కానీ అన్ని 14 అయినా 12 లీటర్ మీరు చెప్పేది? అంతే చెప్తాను. గ్యారంటీ ఇచ్చేదంతా నేను 14 లీటర్లు చెప్తాను, గ్యారంటీ 12 లీటర్లు ఇస్తాను. మంచి తినే పెడితే 14 ఇస్తారు. 14 గ్యారంటీ. ఏ బ్రీడ్ లో ఉంది అన్నది? ముర్రా అండి. ఎన్నో అవుతా? 2 అవుతాండి. 2 అయితే ఇప్పుడు ఇంతే 6 బళ్ళు ఉందండి. ఇది అంతే అండి. ఇది ప్యూర్ రింగు. ఓకే, రింగు క్వాలిటీ మీరు చూసుకోవచ్చు. రింగులో ఉంది. అవును, సైజులు కూడా హెవీ సైజులు అని 6 పళ్ళేమో ఉన్నాయి. ఓకే, ఇది థర్డ్ లాక్టేషన్ అండి. ఇది ఎంత పాలిసేది? అది అంతే అండి, 14 లీటర్. ఇది చెప్పండి. ఇది థర్డ్ లాక్టేషన్ అండి. 3 అవుతా? ఇది ఏంటాక 2-3 రోజులు ఉందండి టైం. 2 days లో ఇంతది. ఇప్పుడు ఇంత 3 అవుతా? 3 అవుతాండి. ఓకే, ఇది అంతే గ్యారంటీ అండి. 5-5, 6-6 ఓకే గ్యారంటీ. ఇది డెలివరీ అయిపోయిందండి, ఇప్పుడు ఒక 5-5 అవుతుందండి. 5-5 అవుతుంది. ఇది కూడా ఒక 10 days టైం ఉంది. ఓకే, ఇది కూడా 14 లీటర్లు. ఇక అన్ని అదే సైజులు అండి. అన్ని కూడా ఇక చూడవచ్చు మీరు, అడ్డర్ క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు. ప్రతిదీ 12-14 లీటర్లు. ఇదిగో చూడండి ఒకసారి. దేనిందా అన్న? లేదండి, ఏం లేదు, చాలా మంచిగా చూడొచ్చు. ఇన్ని అన్ని ఒకటే ఇప్పానండి, ఉన్నాయని లోన్ ఉన్నాయి. ఓకే, ఇదిగోండి ఇది ఒకటి. మీరు ప్రతిదీ కూడా ప్రతి దాని మలుగు తీరి కానీ, ప్రతి దాని అడ్డర్ కానీ, మెడసన్నం కానీ, క్వాలిటీ బుర్రం క్వాలిటీ కానీ అన్ని కూడా బాగుంటాయి. ఇప్పుడున్న ఎండాకాలంలో గేదెలు హైదరాబాద్లోనే కాదు హర్యానా ఎక్కడ లేవు. అవునా? మీ దగ్గర తగ్గిపోయినాయి. అవునండి. కారణం ఏంది? ఈనిన గేదెల రేట్లు పెరగడం ఏంది? అసలు ఏంది దీని గురించి టోటల్? గేదెని ఏం చేస్తున్నారంటే అండి, ఇప్పుడు ఈ ఎండాకాలం వచ్చేటోడికి ఈ సంవత్సరం గేదె తయారు తక్కువ అయిపోయిందండి. ఓకే, రీసైక్లింగ్ లేదండి మెయిన్ గేదె. ఓకే, మనం ఒక 4 ఈతల పాటు కట్టించి పాలు పిండుదాం అన్న తొలి ఈత చూస్తున్నాడు, 2 ఈత చూస్తున్నాడు, 3 ఈతగా అమ్మేస్తున్నాడు కటింగ్. ఓకే, ఈ కటింగ్ బిజినెస్ పెరగడం వల్ల గేదెలు తగ్గిపోయాయి. లేకపోతే నేను ఎప్పుడు 2 షెడ్లలో 50-60 గేదెలు ఎప్పుడు పెట్టుకుని ఉంచుకునేవాడిని అండి. ఓకే, నేను ఒకటే చెప్తాను రైతుకి, మనం 2 ఈత గేదెని తీసుకున్నామంటే దాన్ని పాలు తీసినాక 6 నెలలకి కట్టించుకుని ఇంకొక 6 నెలలు పాలు, ఇంకొక 4 నెలలు పిండుకుని 6 నెలలు ఖాళీగా ఉంచుకుంటే దానివల్ల మనకు లాస్ ఉండదు. ఓకే, మళ్ళీ రీసైక్లింగ్ అవుద్ది. మనకు ఒక సీజన్లోనే డబ్బు తీద్దామంటే తీయలేమండి గేదె మీద. ఓకే, ఇప్పుడు ఈ ఈతలో ఇది 14 ఇచ్చేసినా మనం డబ్బు చేయలేం. అవును. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే మనకు ఒక 2-3 లీటర్లు వచ్చేటోడికి దీన్ని తోసేయడం, కొన్ని డబ్బులు పెట్టుకుని మళ్ళీ కొత్త గేదెని కొనేస్తాం చేస్తున్నారండి ఇప్పుడు. ఓకే, దానివల్ల రేట్లు పెరిగిపోయింది. ఈయన గేదెలు కూడా ఒక ఇప్పుడు ఎలా ఏ గేదెలు అమ్మేస్తున్నా అనుకుంటున్నారు, ఒక 20 రోజులు 4 రోజులు టైం ఉన్నా కూడా వచ్చేస్తున్నాయి గేదెలు. ఓకే, అమ్మకానికి రేట్లు కూడా అంతే పెరిగిపోయింది బాగా. చాలామంది చెప్తున్నారు, కొన్ని విషయాలు చెప్తున్నారు. ఏంటంటే ఈ ఆంధ్రాలో దొరికే గేదెలు గ్రేడెడ్ గేదెలు, హర్యానా గేదెలు కావని చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? మీకు తెలుసు,
మన శంషాబాద్ ఏరియా ఉంది, అన్ని దిక్కులకి వచ్చి మంచి ఒరిజినల్ చూసుకొని మేము 3 నెలల 4 నెలల సూడి కొనుక్కొని తెచ్చుకోవడం. 2-3 సార్లు మనం కూడా కలిపి హర్యానా సైడ్ కూడా వెళ్ళాం. ఫస్ట్ మాకు తెలియదు, మీరు తీసుకెళ్లారు, అక్కడ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అంతా కాంట్రాక్ట్లు పెరిగిపోయింది, అంతా ఆన్లైన్ అయిపోయింది వ్యాపారం. మీకు తెలిసిన వాళ్ళే పంపిస్తున్నారండి మనకు బాగా. దానివల్ల మనకేంటంటే మా లోకల్ గేదెలు ఒక 4-5 ఉన్నా హర్యానా గేదెలు ఎక్కువ పెడతామండి మేము. ఈ లోకల్ గేదె అప్పుడే గుర్తుపట్టచ్చు కదన్న, పట్టేచ్చండి. బంగాళ ఉండవు, ఇంత పల్చని చర్మం, గ్రేడెడ్ ముర్రాయ, ఇది గ్రేడెడ్ ముర్రాయ. పట్టించుకోవచ్చు, బంగాళ తెలిసిపోద్దండి. అక్కడ పక్కది ప్యూర్ ముర్రా. ఇక ముర్రాకి ఎప్పుడైనా సరే సైజు, దాని క్వాలిటీ, దీనికి ఏంటి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఉండవని చెప్పాలన్నా ప్రతి ఫామ్ లో చిన్న రైతుల కోసం గ్రేడ్ ముర్రా పెట్టాలండి. మరి పెట్టకపోతే అందరూ అదే రేట్ పెట్టి కొనలేరు కదండి. ఇప్పుడు 150, 160 పెట్టి కొనలేరు కొంతమంది. 120, 130 పెట్టుకుని కూడా ఉంటారు కదండి. అదనమాట. దాని గురించి అన్ని రకాల గేదెలు పెట్టడం జరుగుతుందండి. అందరు కమెంట్స్, అందరు వీడియోస్కి అయితే కమెంట్స్ మరవి నెగిటివ్ వస్తాయి, కానీ అన్నదానికి కమెంట్స్ అనేవి కమెంట్స్ పెట్టుబడి అవనుకుంటున్నాడు. మా దగ్గర కొనుగోలు కాదండి వాళ్ళు. వాళ్ళు అక్కడెక్కడో కొనుక్కొని మా జగ్గంపేట మోసపోయాం, రాజమండ్రి మోసపోయాం అని చెప్తారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ జరుగుతుంది. ఇప్పుడు దేవుడు మోసపోవడానికి, ఇప్పుడు మోసపోవడం మంచితనం ఉంటుంది, మోసం. మీ దగ్గర ఇక్కడ మీ జగ్గంపేటలో అనేది గేదెలు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు కూడా అమ్మే వాళ్ళు ముందు ఉండే, ఇప్పుడు తగ్గిపోయారు. ఒక 5-6 డైరీ వాళ్ళే ఉన్నారు. మోసం ప్రాబ్లం ఎలా జరిగింది చెప్పనండి. ఈ రోజు నా దగ్గర డైరెక్ట్ వచ్చి కొనుక్కున్నాను అనుకోండి, అతను నన్ను అన్నా పర్లేదు. మధ్య వ్యక్తిని తీసుకుని వస్తాడు, బ్రోకర్ని తీసుకుని వస్తాడు. బ్రోకర్ని తీసుకొస్తే ఆ రోజుతో పోతాడు వాడు. ఇక్కడ షెడ్ ఉండేది, ఇది ఉండేది, మీరు ఏదైనా వీడియో ఎంత ఇతని దగ్గర కొనుక్కున్నాం, మనం ఇతని దగ్గర. నువ్వు నా దగ్గర డైరెక్ట్గా వచ్చి నువ్వు ఎవరినో తీసుకొచ్చుకుని మయ్యాన్ని ఒక 20,000 దొబ్బెట్టుకుని నన్ను అంటే ఎలా ఒప్పుకుంటాను? బ్రోకరేజ్లో ఒక్క గేదెనికి 20,000 ఉంటుంది, 10,000 నుంచి 20,000 తీసుకుంటారు కమిషన్. ఎవరు? ఎందుకంటే ఇక్కడ నేను రైతులు నెట్టాను, చుట్టుపక్కల వాళ్ళే, మా చుట్టుపక్కల నెంబర్లు తీసుకుంటున్నారు, పక్క తీసుకెళ్ళి. మొన్న రీసెంట్గా వరంగల్ రైతుకి జరిగిందండి. మీ దగ్గర కొన్నారు? ఎక్కడ కొన్నారు? నా దగ్గర కొనలేదు, నా దగ్గరికి నైట్ వచ్చారు వాళ్ళు. ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను, పక్కకి అలా వెళ్ళారు అంతే, నెంబర్ ఇచ్చేసుకున్నారు, పక్కకు తీసుకెళ్ళిపోయారు. మోసపోయాడు అతను. నువ్వు ₹1,00,000 కట్టు, నీకు ఇంటికి వెళ్ళక డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇంటికి వెళ్ళక డబ్బులు అని చెప్పాడు. ₹1,00,000 ఇచ్చేదాకా ఉన్నారు, ₹1,00,000 ఇచ్చేదాకా ఇచ్చాక వెళ్ళిపోయారు. ఎవరో తెలియదు. ఇక డబ్బు గట్టి తీసుకెళ్ళానండి. నా దగ్గరికి 2:30కి వచ్చారండి నైట్ వాళ్ళు. వచ్చిన వాళ్ళు నేను కూర్చోబెట్టి పడుకోబెడితే ఉదయాన్నే ఆ మాటలు తీయ ఉన్నాయి, సవగ్గా తినేస్తా, సవగ్గా ఉంటాయి ఎదరా, నీకు ఉత్తిని ఇచ్చేస్తాం మేము అన్నారు. 1,00,000 కింద గేదెలు ఉన్నాయా? లేవన్నా, క్రెడిట్ కూడా లేవండి. ఇప్పుడైతే 1,00,000 కింద 1,10,000 కూడా గేదె లేదండి. ఇక్కడ 1,20,000 పైన తప్ప కింద గేదె లేదండి. 1,20,000 పైన ఉన్నాయండి. చూడొచ్చు, ఏది ఉన్నా కూడా ట్రాన్స్పరెంట్గా మాట్లాడతారు. మార్కెట్ ఏముంది, ఏ విధంగా నడుస్తుంది అనేది. 80-90 వేలకైతే గేదెలు లేవు, 1,00,000 కూడా గేదెలు లేవు. ఎందుకంటే ఒకటే చెప్తున్నాను, వచ్చిన రైతు ఈయన గేదె ఉంది అనుకోండి, ఒక 2-3 పూటలు ఇక్కడ ఉండి చూసుకోమంటున్నామండి, అంతే. రూమ్ అవైలబిలిటీ ఉంది. అట్లాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే 5 గేదెలు పైన తీసుకున్నారు అనుకోండి, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. 5 లోపు తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతుకి ఇదే చెప్తున్నాం అండి. మీదే వెహికల్స్ మీవేనా? మావి ఉంటాయండి. అందుకే మీరు ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ప్రతి రైతుకి ఒకటే అండి, వచ్చి గేదెలు సెలెక్ట్ చేసుకుని ఒక పోట ఉంటే ఇక్కడ అన్ని విధాలు చూసుకుని తీసుకుని వెళ్ళమంటున్నాం. రైతుకి అదే మీకు చెప్పేది. మీకు కూడా నమ్మొద్దు అంటున్నా. అందుకంటే ఇప్పుడు మీకు ఓకే అనుకుంటే ₹1,000 అడ్వాన్స్ ఇచ్చి చూసుకోమంటున్నాం. నేను ఏమంటున్నా అంటే, నన్ను కూడా నమ్మకండి, మీరే నమ్మి ఒక 2 పూటలు పాలు చూసుకొని ₹1,000 ఇచ్చి నచ్చితేనే తీసుకొని వెళ్ళండి, లేకుంటే ఆ 1,000 కూడా రిటర్న్ ఇచ్చేస్తాము. ఎక్కడైనా గేదెలు కొనే రైతులు జెన్యూన్ పర్సన్ దగ్గర వదిలేసి ఎక్కడనో కొనేసి మధ్యవర్తుల దగ్గర కొనేసి మోసపోతున్నారు. చాలా జరుగుతున్నాయి మధ్యలో. ఇక్కడ కాదు, హర్యానాలో అంతే ఉంది, గుజరాత్ ప్రతి దగ్గర ఉంది అన్నది మధ్యవర్తులది. బ్రోకర్ వ్యవస్థ చాలా మట్టుకు పోయిందండి. ఇక్కడ పోయిందా? 80% పోయిందండి. 2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గింది. 80% పోయింది. 20% ఉందండి. ఇంకా 20% ఏంటంటే ఖాళీగా తిరిగి వాళ్ళండి. వాళ్ళు ఎవరి దగ్గరికి ఎవరు వస్తున్నారో ఏటి చూస్తున్నారు. మేము ఇలా సైడ్ అవుతున్నాం అనుకోండి, ఇప్పుడు అత్తమానికి వాళ్ళ దగ్గర ఉండలేం కదండి. ఇలా సైడ్ అయిన వెంటనే నెంబర్లు ఇస్తున్నారు, పట్టు పారిపోతున్నారు. ఇదే పాయింట్ మీద, ఇదే బేస్ మీద ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే డైరీ ముంగల వీడియో చేస్తున్నారు మీరు? నేను మీకు యూట్యూబ్లో వేయడం అవుతా 7 సంవత్సరాలు అండి. ఇదే ఉంటుంది, ఇదే కూడా ఉండేది, పక్కకు ఉండేది ఫామ్. కొత్త ఫామ్ పాకలు తీసేసి షెడ్లు వేసాడు. 5 years బ్యాక్ షెడ్లు వేసేసి ఈ పాకలు తీసేసి చూడొచ్చు. ఇక్కడ అవసరం పక్కనండి. ఇక్కడ ఉండడానికి రూమ్ ఫెసిలిటీ అంత ఉంది. ఏదున్నా కూడా రండి, తీసుకోండి. తీసుకోకుండా కూడా గేదెలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. చూసిన తర్వాత రోజు సూళ్ళూరుపేట నుంచి ఒకరు, గుంటూరు నుంచి ఒక బండి వేసుకొచ్చారండి. రైతులు నచ్చింది నాకు. ఇక్కడ మొత్తం అన్ని తిరిగారండి.
నచ్చిన కాడ చూసుకుంటాం అన్నారండి. వాళ్ళ రేట్ అనుకున్నారు పాపం, వాళ్ళ రేట్లో ఇక్కడ గేదెలు లేవండి. ఇప్పుడు 1,10,000 ఆ రేంజ్లో కొందామని వచ్చారండి. ఈరోజు ఆ రేట్లు లేవు. మేము ఒక 2 months ఆగి తీసుకుంటాం అన్న అని చెప్పి వెళ్ళిపోయారండి వాళ్ళు ఇద్దరు కూడా. అప్పుడు దొరుకుతాయా? అప్పుడు దొరుకుతాయండి. ఓకే, జూన్ జూలైలో దొరుకుతాయి. జూలై 4 నుంచి దొరుకుతాయండి. ఓకే, కాంటాక్ట్ చేయండి అనిల్ డైరీ ఫామ్. గూగుల్లో కొట్టినా మీకు అనిల్ డైరీ ఫామ్ రాజమండ్రి అని కొడితే డైరెక్ట్ మా దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. ఓకే, ఇక్కడనే వస్తుంది. రండి. ఎప్పుడైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, దానికి వీడియో కాల్ చేయండి. చేసి గేదెలు చూపిస్తారు. చూపెట్టినాకనే రండి. మన ఛానల్లో ఏదైనా వీడియో పడుతుందంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం చూసేస్తాము. అతను బ్రోకరా లేకుంటే అమ్మే అతను అన్నీ కూడా అడిగే వేస్తాము. మరి ఆ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.